మహానాడు తొలి రోజే గ్రాండ్ సక్సెస్ అయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళగిరి మహానాడులో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎప్పుడు మహిళలకి యూత్కి ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకు మహిళలకు కూడా టీడీపీ కొత్త అవకాశాలు ఇస్తూనే ప్రోత్సహిస్తూ ఉంటుందన్న రామ్మోహన్ నాయుడుతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా వర్చువల్గా నిర్వహించడం జరిగింది. దీని గురించి మనందరికి సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు రామ్మోహన్ నాయుడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మహానాడు కార్యక్రమం ఎలా వర్చువల్గా చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా విజయవంతంగా జరుగుతుంది. వర్చువల్గా చేసినందుకు ఇప్పుడు సుమారు 4-5 లక్షల మంది డైరెక్ట్గా మహానాడుతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా దక్కింది. సో ఒక పక్కన దేశం పట్ల బాధ్యతతో మహానాడు నిర్వర్తిస్తూ ఊరూరికి కూడా మహానాడు తీసుకెళ్లే అవకాశం వర్చువల్ విధానం ద్వారా వచ్చింది. గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా ఆనందంగా ఉంది. సార్, ఈసారి స్త్రీ శక్తి పేరుతో నిర్వహించారు. దాని వెనకాల రీజన్ ఏంటి సార్? మీరు ఎప్పుడు కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ స్త్రీలని కానీ యువకుల్ని కానీ ఒక 2 స్తంభాల్లాగా ఎప్పుడు వాళ్ళ సంక్షేమం గురించి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంది. అందులో ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ మా లోకేష్ అన్న గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని పార్టీలోనే 33% రిజర్వేషన్ మహిళలకు కేటాయిస్తూ వాళ్ళకి ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు కేటాయిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఈరోజు ప్రతి మహిళ కూడా గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇది పార్టీ విధానం కూడా ఎప్పుడు కూడా మహిళల సాధికారత కోసం కానీ వాళ్ళ అభ్యున్నత కోసం కానీ ఎన్నో నిర్ణయాలు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మేము తీసుకున్నాం. దానికి ఒక అడుగు ముందుకేస్తూ ఈ రిజర్వేషన్ ప్రోగ్రామ్ కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. సరే సార్, యూత్కి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేలాగా అలాగే కార్యకర్తలు కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దాని గురించి యూత్ కూడా మీరు చూస్తున్నారు, లోకేష్ అన్న ఒక యూత్గా పార్టీని లీడ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళం యూత్ యంగ్ మినిస్టర్స్ ఉన్నాం. అలాగే స్టేట్ గవర్నమెంట్లో మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది యూత్ని ఈరోజు ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకొని వస్తున్నారు. సో యూత్కి కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం పెట్టుబడులు తీసుకొని రావడం, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడం, వీటన్నిటిలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కూడా నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటుంది. సో యూతే ప్రధాన కేంద్రంగా తెలుగుదేశం పార్టీ ముందు నడుస్తుంది. సో చూశారు కదా, యూత్కి మహిళలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుందని, అలాగే ఈసారి మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహించడం, అది కూడా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇది మొదటి మహానాడు కాబట్టి ప్రజలందరూ అలాగే కార్యకర్తలు కూడా దీన్ని బాగా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామని తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక వైకినస్, మంగళగిరి నుంచి.